నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి. చేపలు ఒక్కటే తెచ్చుకోండి చాలు, 10 నిమిషాల్లో ఈ ఫిష్ ఫ్రై తయారైపోద్ది. తక్కువ ఆయిల్తో అయిపోయే ఫిష్ ఫ్రై అండి ఇది. రసము కానీ, పచ్చడి కానీ, పప్పుచారు కానీ దేంట్లో అయినా సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. ఇంత రుచిగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవి అరకిలో చేప ముక్కలండి. ఇవి శుభ్రంగా కడిగించాలి. పొరదీయమంటే తీస్తారు వాళ్ళు, పొరదీపించుకొని మనం నీట్గా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకోవాలండి. సన్నగా ఉంటే మనకు తొందరగా మసాలా పట్టుకుంటుంది, తొందరగా వేగుతాయి కూడాను. మనం వీటిలో ఏమేమి వేసుకోవాలో చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అండి. గరం మసాలా 1/4 స్పూను. ఇది చేపల కూర మసాలా అండి, ఇది 1 స్పూను. సాల్ట్ 1/2 స్పూను. ఒక చిటికెడు పసుపు, కారం 1 స్పూను. ఇవన్నీ బాగా ముక్కలకి అన్నిటికీ పట్టించేసుకున్నాం. చూసారు కదండి, ఇలా అన్నిటికీ బాగా ఈ మసాలా మొత్తం పట్టించేసుకుందాం. ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం అండి. 1/2 అవర్ బాగా ఊరనిద్దాం ముక్కని, మసాలా మొత్తం పట్టుకుంటుంది. ఇదిగోండి 1/2 అవర్ నానిపోయినాయి చేపలు. వీటిని మనం బాగా ఆయిల్లో వేసి వేపుకుందాం. కళాయి పెట్టాను పొయ్యి మీద, స్టవ్ అంటించాను. కళాయి వేడైపోయిందండి, మనం ఆయిల్ వేసుకుందాం. బాగా ఊరిపోయాయండి. ఉప్పు పసుపు బాగా పట్టేసింది, ఉప్పు కారం అన్నీ. మనం ఒక్కొక్కటి వేసుకున్నాం. ప్రతి ముక్కకి ఆయిల్ ఉండేటట్టు వేసుకున్నాం. ఇప్పుడు దాకా మీడియం మీద పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు సిమ్ముకు పెట్టేసుకోవాలి స్టవ్. నేను ఫిష్ ఫ్రైకి ఇలాంటి కరెక్ట్ వాడతానండి. ఇదంటే మీరు కూడా తెచ్చుకోండి, బాగుంటుంది. బాగా తిరుగుతాయి చేపలు. ముక్కలు బాగా తిరుగుతాయండి. గరిటతో కట్టే కూడా ఇలాగా ఇది యూజ్ చేస్తే విరిగిపోకుండా చక్కగా వస్తాయండి పీసెస్ ఇలాగా. ఇప్పుడు బాగా సిమ్ముగా పెట్టేసుకుందాం. ఇంకాసేపు బాగా ఉడకనిద్దాం చేపని. బాగా వేగితే బాగా కరకరలాడుతూ బాగుంటుంది. చూసారు కదండి, 2 వైపులా ఈక్వల్గా కాలిపోయినాయి. ఇక మనం తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి.
అంతేనండి, ఎంతో రుచిగా ఉండి ఈజీగా అయిపోయే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.